పేపర్ 3 ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పేపర్ అండి. ఆర్టికల్స్, కేస్ లాస్ ఇలాంటివి కనుక మనం ప్రొడ్యూస్ చేయగలిగితే ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సార్ మీకు కూడా దాదాపు 101 మార్క్స్ దాకా వచ్చాయి కదా. జనరల్గా సొసైటీలో మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, సొసైటీ అనగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ 4తో పాటుగా ఏజ్, డిజేబుల్డ్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ వెట్టి సిస్టమ్ స్టిల్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా. హలో స్టూడెంట్స్, మనం ప్రీవియస్ వీడియోస్లో టీజీపీఎస్సీ గ్రూప్ 1 గురించి స్పెసిఫిక్గా పేపర్ 2 ఎలా చదవాలి, పేపర్ 2 సిలబస్ ఏంటి అండ్ దాంతోపాటు ఏ బుక్స్ చదవాలి అనే విషయాన్ని డిస్కస్ చేసుకున్నాం కదా. సో అంతే ఎలాబొరేట్గా ఈ వీడియోలో మనం పేపర్ 3 గురించి మాట్లాడుకోబోతున్నాము. పేపర్ 3లో కూడా 3 సెక్షన్స్ ఉంటాయి. సార్ ఆ 3 సెక్షన్స్కి ఏ సోర్సెస్ వాడారో మీరు చెప్తారా ఒకసారి డీటెయిల్డ్గా? అండి, బట్ బిఫోర్ దాట్ పేపర్ 3 ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పేపర్ అండి. ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మనం ఒకవేళ కనుక విత్ గుడ్ డేటా, ఆర్టికల్స్, కేస్ లాస్ ఇలాంటివి కనుక మనం ప్రొడ్యూస్ చేయగలిగితే చాలా మంచి స్కోర్ వస్తుంది. ఈ ఇయర్ కూడా 102.5 ఇస్ ద టాప్ స్కోర్ ఇన్ దిస్ పేపర్. బాగా స్కోర్ చేయొచ్చు పేపర్. సార్ మీకు కూడా దాదాపు 101 మార్క్స్ దాకా వచ్చాయి కదా. సో ప్లీజ్ ఎలాబొరేట్. ఓకే, సో అగైన్ పేపర్ 3 కన్సిస్ట్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ అండి. ఫస్ట్ సెక్షన్లో వీ హ్యావ్ ఇండియన్ సొసైటీ, స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ సోషల్ మూవ్మెంట్స్. సో దీనికి మనం ఏదైనా కానీ ఇన్స్టిట్యూట్ ఒక మెటీరియల్ తీసుకోవచ్చు అండి ఫర్ ఇండియన్ సొసైటీ. సో స్టాండర్డ్ బుక్ అలాగా అంటూ ఏం లేదు. ఏ ఇన్స్టిట్యూట్ అయినా సొసైటీ మెటీరియల్ తీసుకుంటే విల్ ఆబ్వియస్లీ కవర్ దీస్. జనరల్గా సొసైటీలో మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, సొసైటీ అనగానే సోషల్ ఎక్స్క్లూజన్ కానివ్వండి, లేదంటే ఇది ఏదైనా కానీ మనకు ఫస్ట్ గుర్తు రావాల్సింది 8 టాపిక్స్ అండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ 4తో పాటుగా ఏజ్, డిజేబుల్డ్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ వీళ్ళ సెంట్రిక్గా ఆలోచించాలి. మనం ఏదైనా ఒక క్వశ్చన్ తెలియని వచ్చినప్పుడైనా కానీ ఏదైనా కానీ వీళ్ళ సెంట్రిక్గా ఆలోచించి వీళ్ళకి సంబంధించిన ఆర్టికల్స్ ఏమైనా ఉన్నాయా, లెజిస్లేషన్స్ ఏమైనా ఉన్నాయా అలా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ దాంట్లో చూసినట్టయితే ఫస్ట్ టాపిక్లో నోట్స్ అండ్ సెకండ్ టాపిక్ ఇది మనకి ఎక్కడైనా దొరికిపోతుందండి. 1, 2, 3 కమ్స్ అండర్ ఇండియన్ సిలబస్ అండ్ 4, 5 కమ్స్ అండర్ తెలంగాణ. దీనికి మనకి తెలంగాణకి సంబంధించిన తెలుగు అకాడమీ బుక్ ఉందండి. సొసైటీకి, తెలంగాణ సొసైటీకి, సోషల్ ఇష్యూస్కి అది సరిపోతుంది. అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. కాకపోతే మనం ఎలా రాస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ ఇష్యూస్ ఇన్ తెలంగాణలో వెట్టి, జోగిని, దేవదాసి అని చెప్పేసి ఉన్నప్పుడు వెట్టి సిస్టమ్ స్టిల్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా ఎలాబొరేట్ అంటాడండి క్వశ్చన్. దానికి సంబంధించి వెట్టి అసలు ఎలా బ్యాన్ చేశారు, వెట్టి ఈజ్ ఆల్సో బాండెడ్ లేబర్, ఫండమెంటల్ రైట్స్లో అకార్డింగ్ టు ఆర్టికల్ 23 ఇట్ ఈస్ బ్యాన్ అని చెప్పేసి చెప్తాము. ఇంకా కంటిన్యూ అవుతుందా, వాట్ ఆర్ ద మెజర్స్ దట్ కెన్ బి టేకెన్, లేదంటే వాట్ ఆర్ ద మెజర్స్ దట్ హ్యావ్ బీన్ టేకెన్ అని చెప్పేసి అంటే ఆ బాండెడ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ కానివ్వండి ఇలాంటివి మనకి టిప్స్ పైన ఉండాలి. జోగిని అండ్ దేవదాసిని ఎలిమినేట్ చేయడానికి మీరేం సజెస్ట్ చేస్తారు ఇలాంటివి. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసి డైమెన్షన్స్ చేసుకోవడం ఉన్నప్పుడు ఐఎమ్ మెన్షనింగ్ దీస్. ఇప్పుడు జనరల్గా ఇంకొకటి సోషల్ పాలసీస్లో ఎన్వైరన్మెంటల్ పాలసీ ఏంటి, పాపులేషన్ పాలసీ ఏంటి, నేషనల్ పాపులేషన్ పాలసీ 2000 గురించి ఎలాబొరేట్ అని చెప్పేసి అంటాడు, ఎగ్జామిన్ అంటాడు, లేదంటే ఇట్ హ్యాజెంట్ బీన్ ఎఫెక్టివ్, క్రిటికల్ ఎవాల్యుయేట్ అంటాడు. సో వీ హ్యావ్ టు బి రెడీ విత్ ఆల్ డైమెన్షన్స్తో రెడీగా ఉన్నప్పుడు అక్కడ మనకు థింక్ చేయాల్సిన పని ఉండదు. దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ప్రీరిక్విజిట్ ఫర్ కంప్లీటింగ్ ద పేపర్. అక్కడ క్వశ్చన్ చూశాక మనం ఆలోచించడం మొదలు పెడితే పేపర్ కంప్లీట్ చేయలేమండి. 15 days 45 పేపర్స్ రాయాల్సి ఉంటుంది. 45 పేపర్స్ కంప్లీట్ చేస్తే బెటర్. అండ్ కమింగ్ టు సెకండ్ పార్ట్ ఆఫ్ దిస్ థర్డ్ పేపర్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఆబ్వియస్గా దీనికి మొత్తానికి మనం ఆల్రెడీ ప్రిలిమ్స్కి లక్ష్మీకాంత్ చదివి ఉంటామండి. లక్ష్మీకాంత్ నుంచి మేజర్ పార్ట్ కవర్ అవుతుంది. బట్ ఏవైతే కేస్ లాస్ మనం రిఫరెన్స్ లాగా ఇస్తామో, ఏదైతే మెయిన్స్ కోసం మనం చదువుతామో అండి, ఎన్ఫోర్సబిలిటీ ఆఫ్ దిస్ ఫండమెంటల్ రైట్స్, ఎక్స్పాండింగ్ హొరైజన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇవి మనము ఏదైనా ఇన్స్టిట్యూట్ యొక్క మెటీరియల్ నుంచి ఈజీగా కవర్ చేయొచ్చు అండి. మెయిన్స్ ముందు అంటే సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ముందు చాలామంది కంపల్సెస్ అని, మ్యాగజైన్స్ అని, కంపైలేషన్స్ ఇవన్నీ వదులుతుంటారు. అందులో నుంచి మనమే కవర్ చేసుకోవచ్చు. బట్ కవర్ చేసేటప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ అనగానే ఫండమెంటల్ రైట్స్ 12 to 35 చదివి ఆపేస్తామని. అలా కాకుండా వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ది హ్యూమన్ డెవలప్మెంట్ అలా క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా కీ. ఫండమెంటల్ రైట్స్ అనగానే 12 to 35 చదివి వదిలేయకుండా ఫండమెంటల్ రైట్స్ యొక్క ఎన్ఫోర్స్మెంట్ ఎలా ఉంది, ఆ ఫండమెంటల్ రైట్స్ బీయింగ్ బ్రీచ్, ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పీస్కి కంపారిజన్ ఎలా ఉంది. సో ఇలాంటివి మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినప్పుడే తెలుస్తుంది. సిలబస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీద ఎవరికైతే మంచి గ్రిప్ అండ్ నాలెడ్జ్ ఉంటుందో దే విల్ ఈజీలీ క్లియర్ దిస్ ఎగ్జామ్ అండి. అండ్ కమింగ్ టు గవర్నెన్స్, ఇందులో తెలంగాణ సిలబస్ అండ్ ఇండియాది కొంచెం కలిపి ఉంటుందండి.
ఎందుకంటే అట్ ద సేమ్ టైం క్యాబినెట్ సెక్రటేరియట్ అంటాడు, ఇక్కడ చీఫ్ సెక్రటేరియట్ అంటాడు. అది మనం ఏదైనా డైరెక్ట్ క్యాబినెట్ సెక్రటేరియట్ వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏందనేది చూసుకోవచ్చు. SC ST BC కమిషన్స్ ఉంటాయి, డైరెక్ట్ వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చూసుకోవచ్చు. అదర్వైజ్ ఐ హ్యావ్ ఎక్స్టెన్సివ్లీ యూజ్ ChatGPT అండి. ఇట్ హ్యాస్ మేడ్ మై ప్రిపరేషన్ ఏ లాట్ ఈజియర్. మన ChatGPT కానీ గూగుల్ జెమినీ AI కానీ ఓపెన్ చేసి లైక్ వీ కెన్ జనరల్లీ ఫీడ్ అవర్ సిలబస్ డైరెక్ట్ కాపీ పేస్ట్ అక్కడ చేసేసి నాకు దీనిపైన ప్రతి దానిపైన ఒక 4-5 డైమెన్షన్స్లో నాకు ఒక 5 పాయింట్స్ ఇవ్వండి. లైక్ ఏ డైమెన్షన్స్ యూ కెన్ గెట్ దెమ్ త్రూ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసి అక్కడ ఆ డైమెన్షన్స్ ఫీడ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ UPSC ఉంది, UPSC యొక్క ఫంక్షన్స్ ఏంటి, లైక్ సేలియంట్ ఫీచర్స్ ఏంటి, ఏం చేస్తుంది అని చెప్పేసి వీ కెన్ డైరెక్ట్లీ గో అండ్ ఆస్క్ అండ్ వీల్ గెట్ ఇట్. ఆల్రెడీ చాలా ఇన్స్టిట్యూట్స్ కూడా నోట్స్ ఉంటుంది, వీ కెన్ డౌన్లోడ్ దెమ్. టాపర్స్ నోట్స్ చూడొచ్చు. గవర్నెన్స్కి, పాలిటీకి లక్ష్మీకాంత్, ఇండియన్ సొసైటీ, ఇండియా గవర్నెన్స్కి కూడా లక్ష్మీకాంత్ నుంచి చాలా తీసుకోవచ్చు అండి. మనకి ఏదైతే లక్ష్మీకాంత్లో కవర్ అవ్వలేదో వీ కెన్ ఏదర్ యూజ్ ఇన్స్టిట్యూట్స్ మెటీరియల్, ఆన్లైన్లో దొరుకుతుంది గూగుల్లో, అదర్వైజ్ వీ కెన్ ఆల్సో యూజ్ AIs అండి, ChatGPT. సో దిస్ ఈజ్ హౌ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ పేపర్ 3. అండ్ కమింగ్ టు సొసైటీ అండి, సొసైటీ వచ్చేటప్పటికి ఏ క్వశ్చన్ రాసినా కానీ ఐ యూస్ టు మెన్షన్ సమ్ యాక్ట్స్, లెజిస్లేషన్స్ ఆర్ సమ్ స్కీమ్స్ దట్ హ్యావ్ బీన్ టేకెన్, ఆర్ ఐ విల్ సజెస్ట్ సమ్ స్కీమ్స్. నెక్స్ట్ కమింగ్ టు కాన్స్టిట్యూషన్, సంథింగ్ క్వశ్చన్ రిలేటెడ్ టు పాలిటీ వచ్చినప్పుడు ఐ విల్ ఆల్వేస్ గో విత్ ఆర్టికల్స్. తప్పకుండా ఉన్న ఆర్టికల్స్ రాస్తాను, ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రాస్తాను. లేదు ఏదైనా జ్యుడిషియల్కి సంబంధించి వస్తే ఐ విల్ మెన్షన్ కేస్ లాస్ కానివ్వండి. గవర్నెన్స్కి వచ్చినప్పుడు నేను ఒక చిన్న నోట్స్ చేసుకున్నానండి, సర్కార్య కమిషన్ కానివ్వండి, పుంచి కమిషన్ కానివ్వండి, ఈ సెంటర్ స్టేట్ రిలేషన్ కమిటీస్ ఇంకేమైనా ఉన్నాయి కానివ్వండి, ఐ యూస్ టు మేక్ దోస్ నోట్స్. జనరల్గా ఏమైనా సజెషన్స్ కానీ మెజర్స్ అడిగినప్పుడు ఐ విల్ రైట్ దోస్ మెజర్స్ అండ్ దోస్ సజెషన్స్. మనం రాసేవి చాలా గ్రౌండెడ్ ఉంటాయి, అలా కాకుండా కొంచెం వాళ్ళు సజెస్ట్ చేసినవి రాస్తే అక్కడ మార్క్స్ ఎక్కువ అవార్డ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. ఈ ఫ్లో చార్ట్స్ అవి ఇవి అయితే నేను ఇక్కడ ఏమీ వేయలేదు. సో ఐ యూస్ టు డూ వాల్యూ ఎడిషన్ బై దిస్ స్కీమ్స్, లెజిస్లేషన్స్, ఆర్టికల్స్, జ్యుడిషియల్ లాస్ ఎట్సెట్రా అని. అందుకనే నాకు మంచి స్కోర్ వచ్చిందని నేను అనుకుంటానండి పేపర్ 3లో. సో ఇవాళ మనం పేపర్ 3కి ఉన్నటువంటి సోర్సెస్ అండ్ బుక్ లిస్ట్ గురించి చూసాం కదా. ఫర్దర్ వీడియోస్లో పేపర్ 4 గురించి కూడా మాట్లాడుకుందాము. ప్లీజ్ స్టే ట్యూన్డ్.